హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మీషోలో కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను అనమాట. వడ్డానం ఇంకా బ్యాంగిల్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఎలా వచ్చిందన్నది అయితే మీ అందరితో షేర్ చేయాలి కదా. సో దానికోసం అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. నాకు ఎప్పుడూ అయితే ఇలా రాలేదు. నేను పెట్టిన ప్రోడక్టే నాకు వచ్చేది. క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటే రిటర్న్ చేశానే తప్ప టోటలీ డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే రాలేదు. ఈసారి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అది మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ ఎలా వచ్చిందన్నది కూడా మీ అందరితో షేర్ చేశాను కాబట్టి మీరు చూస్తారు. అండ్ అలా వచ్చినప్పుడు రిటర్న్ చేయాలా వద్దా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హియర్ ఈజ్ ద జ్యువెలరీ. సో ఇవే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ చూపిస్తాను. అన్బాక్సింగ్ వీడియోస్ అనేది షార్ట్లో పెడతాను. చూడండి ప్యాకింగ్ ఎలా వచ్చింది అన్నది మీకు ఐడియా ఉంటుంది. సో ఇలా అయితే వచ్చింది. నేను ఒకసారి విప్ అయితే చూశాను. నేను 2-4 పెడితే నాకు 2-2 అయితే సైజ్ వచ్చిందనమాట. సో 2-2 కూడా నాకు ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. 2-4 అయితే కొంచెం మనం వేయడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు అయితే నేను అలా ఆర్డర్ పెట్టాను. ఓకే బాగుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. నాకైతే డిజైన్ చాలా నచ్చే ఆర్డర్ పెట్టాను అనమాట. లక్ష్మీదేవి వస్తుంది అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చి స్టోన్స్ వస్తాయి మనకి, రూబీస్ లాగా, ఏంటి గ్రీన్ అండ్ పింక్ రూబీస్ లాగా వస్తాయి అనమాట. ఇలా ఉంటే మనం ఏ శారీస్ పైకైనా కూడా సెట్ చేసుకోవచ్చు అని అయితే నేను ఇలా ఆర్డర్ పెట్టాను అనమాట. సో చాలా బాగున్నాయి. క్వాలిటీ ఓకే, బట్ డిజైన్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇలా ఒక బ్యాంగిల్ అయితే బెండ్ అయ్యి వచ్చింది. అది మరి డెలివరీ చేసేటప్పుడు అక్కడ ప్యాకింగ్లో అలా అయ్యిందా లేకపోతే బ్యాంగిల్ అలా పెట్టారా తెలియదు నాకు. బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఈ బ్యాంగిల్ అయితే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. మిగతా బ్యాంగిల్స్ అన్నీ మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది ఒకటే కొంచెం ప్రెస్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోయేలాగా అయ్యిందనమాట. రిటర్న్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూడండి బ్యాంగిల్స్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్స్చేంజ్ అయితే అవైలబుల్ లేదంట ఈ బ్యాంగిల్స్ పైన. సో నేనైతే రిటర్న్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇవి బ్యాంగిల్స్లో అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు ఈ మోడల్ నచ్చైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ బ్యాంగిల్ ఒక్కటి సరిగా వచ్చి ఉంటే ఇవి సైజ్ కూడా సరిపోయాయి నాకు. ఒక్కొక్కసారి సైజ్ ఎక్కువ తక్కువ పంపిస్తుంటారంట. సో ఓకే, ఇంకా నెక్స్ట్ అయితే మనం వడ్డానం అయితే చూసాము. ఇప్పుడు బతుకమ్మ, దసరా, దీపావళి అంటూ ఫెస్టివ్ సీజన్ కదా, మనకి బయట చాలా రష్గా ఉంటుంది. మనం వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి అంటే ఇలా ఇంట్లో ఉండి హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీషో యాప్లో అయితే మనకు చాలా తక్కువకి వస్తుంది అనమాట. సో అందుకని నేనైతే ఈసారి ఇక్కడ ట్రై చేద్దాము అనేసి అయితే నేను చేశాను. ఇది బెల్ట్ మోడల్ వడ్డానం అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్నది. నేను ఆర్డర్ పెట్టింది వేరు, నాకు వచ్చింది వేరు అనమాట. డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది టోటల్లీ నాకు. సో నేను పిక్ పెడతాను. నేను ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానో అది నేను స్క్రీన్ పైన అయితే స్క్రీన్ షాట్ పెడతాను. ఇక మనకైతే సైడ్కి ఇక్కడ డిజైన్ కూడా వస్తుంది అనమాట బెల్ట్కి. ఈ మోడల్స్ అనేవి కొత్త మోడల్స్ అనమాట. అంతకుముందు ప్లెయిన్ వచ్చేవి బెల్ట్కి, ఇప్పుడైతే దానికి కూడా మనకి డిజైన్ ఇస్తున్నారు అనమాట. చాలా బాగా వచ్చాయి ఈసారి. నేను ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఈ మోడల్ రిటర్న్ ఇవ్వద్దని అనుకున్నా, బట్ ఇదేంటంటే కొంచెం కిందికి జారుతున్నట్టు అవుతుంది. చూస్తున్నారు కదా, ఆ బెల్ట్ దగ్గర పెట్టింది అంత స్టిఫ్గా లేదనమాట. సో అందుకని రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నా. సో ఇదంతా బెల్ట్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది అనమాట లాక్ పెట్టుకోవడానికి. మొత్తం ఫుల్ బెల్ట్ మొత్తం మనకి డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిజైన్ చాలా బాగుంది. బట్ నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే కాదన్నమాట ఇది. సో ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. బట్ అలా జారకుండా స్టిఫ్గా ఉంటే ఈ మోడలే యూస్ చేసేదాన్నేమో. సో అలా జారుతుంది కాబట్టి నేను రిటర్న్ పెడదామని అయితే అనుకుంటున్నాను. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? కనుక ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా? యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.